హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మీకు వినాయకుడు నిన్న వీడియో తీస్తామని చెప్పాం కదా. ఈరోజు వీడియో తీసాము. మీకు నచ్చిన మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? సో నిన్న చెప్పాం కదా, నిన్న ఆల్రెడీ వీడియోలో పెట్టాను మా పిల్లలు వినాయకుడిని చేస్తున్నారు అని. సో ఈరోజు వినాయకుడిని కంప్లీట్ చేశారు. మేము పూజలో కూడా ఆ వినాయకుడినే పెట్టుకున్నాం, చూడండి కావాలంటే. సో అందరూ మీ ఇంట్లో కూడా పిల్లలకి మట్టి గణేశాన్ని చేయడం చెప్పండి, ఎలా చేయాలో చూపించండి. అలాగే మట్టి గణేశుడిని మాత్రమే మీరు పూజలో పెట్టుకోండి. ఎందుకంటే మన వంతు మనం వాటర్ని పొల్యూట్ చేయకుండా ఉంటాము, ఎన్విరాన్మెంట్ని. సో అందరూ కూడా నిమజ్జనం చేసేటప్పుడు కంపల్సరీ దాన్ని ప్లాంట్ ఒకటి పెట్టుకోవాలి అని మీ పిల్లలకు చెప్తే వాళ్ళు కంపల్సరీ అది ఒక కుండీలో పెట్టుకొని దాన్ని మట్టిని యూస్ చేసుకొని ఒక చిన్న ప్లాంట్ని పెంచుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమైతే మా ఇంట్లో అలాగే చేసామండి. లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయర్ కూడా మా పిల్లలు అలాగే చిన్న చిన్న కుండీల్లో మట్టిలో పెట్టుకొని చిన్న ప్లాంట్స్ని పెట్టుకుంటారు. ఆ ప్లాంట్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు సెండ్ చేస్తాను. అలాగే ఈ గణేషకి వినాయక చవితి చేసిన తర్వాత 21 రకాలతో మనం ఆకులను పెట్టి మొక్కలను పెట్టి పూజిస్తాం కదా. పూజ అయిపోయిన తర్వాత ఎవ్రీ పేరెంట్, ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సీజన్లో మనం ఎందుకు చేస్తాము, 21 రకాలు పెట్టి ఎందుకు చేస్తాము పూజ అనేది? ఎందుకంటే మనకి వర్షాలు, ఈ సీజన్ వర్షాలు స్టార్ట్ అవుతాయి, క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో చాలా ఆయుర్వేదం మెడిసిన్ కింద యూజ్ అవుతాయి మనకి ఈ పూజ అనేది. ప్రతి ఒక్క రకంలో కూడా మనకి ఒక్కొక్క యూజ్ ఉంటుందండి. సో ఆ యూజ్ని మనం పిల్లలకి తెలియచేస్తా. అలాగే ఉపయోగాలు ఏంటి, అలాగే మట్టి గణేషుని పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి, మనం రంగురంగులతో చేసిన కెమికల్స్తో చేసిన గణేషుని పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఉపయోగాలు ఉంటాయా ఉండవా అనేవి మీరు ఎవ్రీ పేరెంట్ కూడా పిల్లలకి ఈరోజు కంపల్సరీ చెప్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే ఇష్టమైనవన్నీ పెట్టమని చెప్తున్నారు. అలాగే సో మేము కూడా అలాగే పెట్టాము. మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. సో మీరందరూ కూడా అలాగే మట్టి గణేషుని పెట్టండి. మన వంతు పొల్యూట్ చేయకుండా ఉంటాము. మీరు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అంత చేయక్కర్లేదండి ఎవరు కూడా. సో పెద్ద విగ్రహాలు పెట్టుకున్న మట్టి విగ్రహాలు అయితే మనం పొల్యూట్ చేయకుండా ఉంటాము అనేది నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్, బాయ్.